ఆహ్, గత వారం కూడా బ్రదర్ చెప్పినట్లు యోహాను సువార్తలో కూడా మనం చూసాము. ఆహ్, మనం దేవుణ్ణి నిమిషం బ్రదర్ సారీ. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే కేవలం ఏంటంటే ప్రార్థనలో పాలుపంచుకోవటము, లేదంటే ఆహ్, వాక్యం వినటము, సహోదరులతో సహవాసంలో కూర్చుంటే మాత్రమే సరిపోదు. ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకున్న విషయాల్ని మన జీవితంలో మనం విశ్వాసంతో ఆచరించినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని చూస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లు మనం చేయకోకుండా ఊరికనే ఎన్ని ప్రార్థనలో, ఎన్ని మీటింగుల్లో మనం పాల్గొన్నా అది పూర్తిగా వ్యర్థమే అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం సహోదరులుగా కూడుకున్నప్పుడు ఒకరినొకళ్ళు ఆదరించుకోవటము, ఒకరినొకళ్ళు ప్రేమించటము, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవటం ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము. అన్ని విషయాల్లో కూడా చాలా మంది అంటే ఉద్యోగాలు పర్మనెంట్ గా ఉన్నవాళ్ళు కాకుండా మామూలుగా పనులు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎన్నో బాధలు, శ్రమను అనుభవిస్తున్నారు చాలా మంది. మనం తోటి వారికి చేతనైనంత సహాయం చేయగలగాలి. ఉమ్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమించాలి. ముఖ్యంగా ఏంటంటే కుటుంబ జీవితంలో మనం ముందు సరి చేసుకున్నప్పుడు మాత్రమే ముందు సరి చేసుకున్నప్పుడు కుటుంబ జీవితంలో మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన మార్గంలో నడిచినప్పుడు, కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు దేవునిలో నడవగలుగుతాము. బ్రదరు ఫస్ట్ నుంచి నా వాక్యాల్లో నోవాహు నోవాహు దేవునితో నడిచినని చెప్పేవారు. అదేవిధంగా మనం కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. వాక్ విత్ గాడ్ అనే మాటని ఎక్కువగా వాడేవారు. మనం కూడా దేవునితో నడవగలిగినప్పుడు, దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా హెచ్చిస్తాడు. మనం ఈ లోకానుసారంగా హెచ్చించబడకపోయినా కానీ మనం మన జీవితం అనంతరం మనం ఆయన రాజ్యంలో మనం హెచ్చించబడతామని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఆ నేను గాని, మనం గాని ప్రతి సందర్భంలోనూ దేవునికి ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు అనేక మంది నశించిపోయినా గానీ మనం ఇంకా జీవించి ఉండి ఇక్కడ ఈ దేవుని సన్నిధిలో మనం కూర్చోగలిగామంటే అది ఆయన యొక్క కృప మాత్రమే. కేవలం ఎందుకంటే ఎంతో నేను చూశాను. ఎంతో డబ్బున్న వాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టగలిగిన అనేక మంది కూడా మరణించడం జరిగింది. కానీ మనల్ని ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని సజీవులుగా ఉంచాడు. ఇంకా మనం జీవించి ఉండి ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని మనం నెరవేర్చవలసిన అవసరం ఉంది. కొన్ని బలహీనతలు మనకు ఉన్నప్పటికీ ప్రతి విషయంలో కూడా ఆ బలహీనతల్ని మనం సరి చేసుకుని బలహీనతను జయించగలగటానికి దేవుడు తప్పనిసరిగా మనకి శక్తిని అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలంటే మనం దేవుని వైపు చూడాల్సిన అవసరం ఉంది. మనకి మనుషుల వైపు చూడటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. దేవుని వైపున చూడాల్సిన అవసరం ఉంది. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి ఒక దారి చూపిస్తా ఉంటాడు. వేరే వ్యక్తుల ద్వారా కానీ, బ్రదర్స్ ద్వారా కానీ, వేరే మనుషుల ద్వారా కానీ, లేకపోతే మనతో డైరెక్ట్ గా మనకి మాట్లాడటం ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ మనకి ఆయన చూపించే ప్రతి దారిని మనం గుర్తించగలిగినప్పుడు మనలో మనం ఆ విధంగా నడవగలుగుతాము. మనలో విశ్వాసం పెరుగుతుంది. ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి అనుదినము ప్రతి క్షణం కూడా మనం కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆయన మార్గంలో నడవగలిగినప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాము. ఆ విధంగా నడవటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాలని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కృపను అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నేను అయితే ఇవాళ నేను
అసలు రెడీ అవ్వలేదు, ఏమాత్రం వెంటనే ఆలోచించడానికి కూడా సమయం దొరకలేదు. దయచేసి తప్పులుంటే క్షమించాలి. థ్యాంక్ యూ. We need to understand the timing and today's need. ఈ దినాల్లో మనమందరం కూడా సమయాన్ని అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. So our greatest need in our midst, we need to have a close relation and also having the God's word. ఈ దినాలలో మనకు ప్రత్యేకంగా అవసరమైనది ఏదంటే దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధము, ఆయన వాక్యమును కలిగి ఉండాలి. Many of the people, we are so much happy to hear somebody's message, not receiving something from the Lord. చాలా మంది ఇతరుల యొక్క సేవకుల యొక్క వాక్యాలు వినటంలో చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు, కానీ దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా దేవుని నోటి నుండి వచ్చే మాటను పొందుకోవడానికి ఇంట్రెస్ట్ గా లేదు. If you are the person spiritually children or the child, there is no problem to receive the guidance from other brothers and other outside. ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఎదగని పిల్లవాడిగా ఉన్నట్లయితే ఇతరుల సహకారంతో నీవు వినొచ్చు. It is like our small child, no, we are giving the food. అది ఎలాంటిదంటే మన చిన్న పిల్లలకు మనం ఆహారాన్ని తినిపిస్తాము, అలాంటిది. But the days passed on, when we see the greatest need of this day, we all need to have something from the Lord. దినాలు గడిచే కొద్ది మనము అనుభవం పెరిగే కొద్ది మనము ఎలాంటి స్థానానికి రావాలంటే దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకునేటువంటి స్థానానికి రావాలి. Our purpose of preaching, our purpose of joining together, our purpose is you all need to have a direct connection, receive something from the Lord. మనమందరము ఈ విధంగా సహవాసంగా కూడుకోవటము, మనమందరం ఈ విధంగా గ్యాదర్ అవటానికి గల ఒకే ఒక కారణం, మనమందరము డైరెక్ట్ గా దేవుని నుంచి పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. We are not like other Pentecostal pastors. మనము ఇతర పెంతెకొస్తు పాస్టర్ల లాంటి వారం కాము. We are not to preach continuously. మనం ఎప్పుడు చూసినా ప్రసంగాలు చేసే వారిగా ఉండకూడదు. We are not the people to give the guidance to our messages. మన యొక్క వాక్యాల ద్వారా ఇతరులకు గైడెన్స్ ఇచ్చేటువంటి వారిగా ఉండకూడదు. We are not the people to do this and do that. అది ఇది చేయాలనేటువంటి ఉద్దేశం కలిగిన వారిగా ఉండకూడదు. You understand our burden? We are the people, ask the people to directly receive something from the Lord. మనము మన యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి నువ్వు డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి పొందుకో అని చెప్పేటువంటి వారంగా ఉండాలి. By the grace of God, God has given the written Bible in our own language. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ యొక్క సొంత భాషల్లో దేవుని వాక్యం ఇవ్వబడింది అందరికి. What is the purpose of God's given that word, that we use that guidance and receive something from the Lord? దేవుని వాక్యము మనందరికి వారి వారి సొంత భాషలు ఇవ్వడానికి గల ఒక కారణం ఏమిటో తెలుసా? అది ధ్యానించి దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందు. We are facing so many four corners in our life and everyday life, every day. బ్రదర్, we are facing four corners and every day we are facing some guidance. మనం ప్రతి దినము మనకు అనేకమైనటువంటి సలహాలు పొందుకుంటూ ఉన్నాము. So we need to have a knowledge about God and the God's way. మనమందరము కూడా దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని మార్గాలు తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. If we are the husband, we need to lead our home in the godly way.
ఒకవేళ నువ్వు భర్తగా ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దైవ భక్తి కలిగిన కుటుంబంగా నడిపించవలసిన బాధ్యత If కలిగిన we వాడు are the wife in the home, we need to know the way of God to lead our home, join with our husband. నీవు భార్యగా ఉన్నట్లయితే దేవుని యొక్క కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలనేటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి భర్తను We అనుసరిస్తూ. are working somewhere, we need to know the way of God to work in that place. కాబట్టి నీవు ఒకవేళ ఎక్కడైనా పనివాడిగా ఉన్నట్లయితే అక్కడ దేవుని యొక్క మార్గం ఎరిగిన వాడివే అక్కడ పనివాడిగా ఉండాలి. We are the people receive the burden from God to work in the God's field and God's people. We need to know the heart of God more than many other people. కాబట్టి దేవుని దేవుని పొలంలో పని చేయాలని నువ్వు పిలువబడినటువంటి వ్యక్తివైతే నువ్వు ఎక్కువగా దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. Otherwise we are messed up everything and we will not able to run our life very proper way. ఒకవేళ ఈ విధంగా కానీ లేకపోతే మన జీవితాన్ని మనము పాడు చేసుకుంటాము, దేవుని యొక్క మార్గంలో మన బ్రతుకులే ఉండవు. If you are the driver in the bus, you are always listening that whistle sound of the conductor. Are you able to drive the bus? నీవు కానీ ఒక బస్సు డ్రైవర్ గా ఉండి పద్దాగా కండక్టర్ ఎలా ఊదుతా ఉంటే అతన్నే గమనిస్తా ఉంటే నువ్వు బండి నడపగలవా బస్సుని? Sometimes needed when you go back the bus, the whistle sound needed for the conductor. Why? Because we doesn't know the backside. ఎప్పుడైతే ఆ బస్సు రివర్స్ తీసుకునేటప్పుడు మాత్రమే ఆ కండక్టర్ అవసరం, ఎందుకంటే బస్సు డ్రైవర్ వెనకాల ఏముందో తెలియదు కాబట్టి So డ్రైవర్. some of the bus stops the bus need to stop there. That is the reason the conductor is whistling, then we stop the bus. కొన్ని చోట్ల బస్సు ఆగవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కండక్టర్ ఏల ఊదంగానే ఆపవలసిన అవసరం ఉంది. So preaching and hearing, it's all like this work of the conductor. Please understand. ప్రసంగము, దేవుని వాక్యం వినటం అనే క్రియలన్నీ కూడా ఒక కండక్టర్ చేసే పనులు లాంటివి. But దయచేసి అర్థం చేసుకోండి. actually the driver directly go and learn and get the license and he know what exact driving. ఒక డ్రైవర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ పొందుకొని డ్రైవింగ్ ఎలా చేయాలో అని నేర్చుకున్న వ్యక్తి అయి ఉంటాడు. Day by day, when he started the bus, he understand what is the meaning of clutch. ప్రతి దినము నేర్చుకునే టైంలో క్లచ్ అంటే ఏంటిది, అది ఏం పని చేస్తుంది అనేది నేర్చుకుంటూ ఉంటాడు. What is the meaning of brake? Where is the brake and what is the difference between clutch and the brake? బ్రేక్ అంటే ఏంటి, బ్రేక్ ఎప్పుడు ఉపయోగించాలి, బ్రేక్ కి క్లచ్ కి మధ్యలో ఉన్న భేదం ఏంటి అనేది తెలుసుకుంటా ఉంటాడు. He understand that how to rise the speed and he need to understand that accelerator. యాక్సిలెంటర్ అంటే ఏంటిది, అది ఎందుకు పనిచేస్తుంది అనే విషయాలు కూడా గ్రహిస్తూ ఉంటాడు. What is the meaning of first gear and the second gear and how to put the reserve? All the things need to understand, right? Day by day. ప్రతి దినాలు గడిచే కొద్ది గేర్లు, ఫస్ట్ గేర్ ఏంటి, రెండో గేర్ చేసే పని ఏంటి, న్యూట్రల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా దినము అనుభవంలో నేర్చుకుంటూ ఉంటాడు. Where need to put the horn and where need to make a first gear and where need to increase the speed and what is the meaning of yellow line? All the things day by day he understands, right? దినాలు గడిచే కొద్ది ఆ డ్రైవర్ అనుభవం, ఆ గేర్ ఫస్ట్ గేర్ ఏ సందర్భాల్లో వేయాలి, హార్న్ ఎక్కడ ఉపయోగించాలి, తర్వాత పసుపు లైట్ వెలిగితే ఏం జరగాలి అనేవి ఇవన్నీ కూడా దినము అనుభవంలో నేర్చుకుంటూ ఉంటాడు. When he drive on the road, he need to see what exact meaning of the red light, what exact meaning of yellow light. ఆ డ్రైవర్ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రెడ్ లైట్ వేయంగానే దాని అర్థం ఏంటి, ఎల్లో లైట్ వేయంగానే అర్థం ఏంటి అనేది తెలుసుకున్న వాడు అయి ఉంటాడు. And then he understand when when the red color and the green color to be blowing, then he need to start. ఎప్పుడైతే రెడ్ లైట్ వెలుగుతా ఉందో ట్రాఫిక్ లో ఆపటం అనేది తెలుసుకోవాలి, గ్రీన్ లైట్ ఎలంగానే స్టార్ట్ చేసి వెళ్ళటం అనేది నేర్చుకునే వాడై ఉంటాడు డ్రైవర్. He drive that car or a bus, he understand
What are the rules and regulations are there in the road, left side or right side? What are the things, how he put the hand? What are the things he is learning when he driving the car? కారు నేర్చుకునేటప్పుడు, బస్సు నేర్చుకునేటప్పుడు ఏమేమి కార్యాలు చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ చేయి బయటకు పెట్టి చూపించాలి, సిగ్నల్స్, ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క రూల్స్ ప్రత్యేకంగా డైరెక్ట్ గా ఎరిగిన వాడై ఉంటాడు. And day by day, he closely associate with all the things, and in his mind and body automatically adopted all the rules and regulation of that car. కాబట్టి అన్న దినము ఈ విధంగా అతడు నేర్చుకుంటూ ఉండగా అతని యొక్క మైండ్ లోను అతని శరీరంలో ఆటోమేటిక్ గా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ యొక్క కార్ డ్రైవింగ్ సంబంధం అన్ని కూడా అతుక్కుపోతాయి. Exactly same thing in the two-wheeler also. అదే విధంగా బైక్ విషయంలో కూడా అదే విషయం జరుగుతూ ఉంటుంది. So you assume like this, some of the driver is sitting on the seat and asking the conductor, what is the round here? I don't know, this very big round is there. Is it the handlebar? He's asking like this. ఒకవేళ బస్సు డ్రైవర్ పక్కన కూర్చొని కండక్టర్ అడిగి ఏంటి పైన రింగ్ గా రౌండ్ రింగ్ గా ఉంది, ఇది ఏంటిది అని అడిగితే ఎలా ఉంటది? What is that? Yeah, one side is one rod is there, back side another one rod is there. Conductor, how will you able to put the first gear? When he asked like this, are you ready to travel that bus? Tell me, brother. కండక్టర్ పిలిచి ఇదేంటి ఇక్కడ రాడ్ ఉందేంటి, ఇక్కడ ఒక రాడ్ అక్కడ ఒక రాడ్ ఉందేంటి అని చెప్పి అసలు గేర్ అంటే ఏంటి అనేది డ్రైవరే కండక్టర్ అడుగుతున్నాడు అనుకోండి, ఆ బస్సులో నువ్వు ఎక్కువ కూర్చుంటావా? Otherwise, the conductor is standing behind the driver. Put the first gear and put the clutch and then put the brake. No. Put the accelerator. No. See the left side. Oh, see the back side. Yeah, what you are doing? Take the turn, left turn. Put the hand in outside. Yeah. Somebody is saying like this, brother. Tell me, brother, is it the right way? బస్సు డ్రైవర్ వెనకాల కండక్టర్ నిలబడి ఫస్ట్ గేర్ ఇలాగ వెయ్యి, అది క్లచ్ నొక్కు, అది కాదు యాక్సిలేటర్ నొక్కు అని చెప్పి ఈ విధంగా అన్ని విధంగా చేస్తున్నాడు అనుకోండి, ఆ బస్సులో మీరు ఎక్కుతారా? Dear brother, if we are our day-to-day life depending on somebody's preaching or depending on somebody's guidance like this, exact picture of your family life. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు ఈ దినాల్లో గడిచే కొద్ది దినాల్లో నువ్వు గాని ఇదే స్థితిలో ప్రసంగాల మీద, ఇతరుల ప్రసంగాల మీద ఆధారపడుతూ ఇతరుల యొక్క ప్రసంగాలను నేర్చుకుంటూ ఈ విధంగా ఉంటే నీ కుటుంబ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది? So the driving school, is it must in our life? Yes, it is must. When somebody need to teach the way of driving, that is must. ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలంటే డ్రైవింగ్ స్కూల్ అనేది తప్పకుండా అవసరమే, ఎందుకంటే అది నేర్చుకునే టైంలో అది తప్పనిసరి అవసరమే. Otherwise we will not able to know that what exact the materials inside that car. డ్రైవింగ్ స్కూల్ అనేది లేకపోతే ఆ యొక్క కార్లో ఏంటయ్యో, అసలు ఆ యొక్క కారు వస్తువులు ఏంటయ్యో కూడా మనకు తెలియదు. And always in our life we may go for the driving school 10 years, 5 years, 3 years, 4 years. I tell you, brother, something wrong with us. ఒకవేళ డ్రైవింగ్ స్కూల్ కి 5 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తానే, 10 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తున్నావా అనుకోండి, మొత్తానికి మెంటల్ అయ్యి ఉంటాం, మన మైండ్ లో ఏదో తప్పయింది. I tell you, brother, in the driving school there is a driver seat and near on the seat, and there is a gear, there is a clutch and the brake is available in the who is teaching, the trainer of that driving school. డ్రైవింగ్ స్కూల్ బస్సులో కార్లో చూసినట్లయితే అక్కడ క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్, గేర్ ఇవన్నీ ఉంటుంది. So 2 numbers of brake and 2 numbers of clutch available when you go for that any driving school car. నీవు డ్రైవింగ్ స్కూల్ కార్ లో గానీ వెళితే ఇటు డ్రైవర్ పక్కన
ఎక్సిలేటర్, బ్రేక్, యాక్సిలేటర్ ఉంటుంది. ఇటు పక్కన కూడా డ్రైవర్ పక్కన కూడా 2 క్లచ్ ఇవి ఉంటాయి అన్నమాట నేర్పించడానికి. Because always the learner, no, he'll go left side or right side. He is not able to control that. This fellow is using the clutch and brake and train the way he has to be learned. ఎందుకనంటే నేర్చుకున్నటువంటి వ్యక్తి లెఫ్ట్ సైడ్ గా రైట్ సైడ్ గా తిరిగిపోతావంటే వెంటనే అతడు ఈ నేర్పించేటువంటి వ్యక్తి దగ్గర కూడా కంట్రోల్స్ ఉంటాయి కాబట్టి వెంటనే బండిని కంట్రోల్ చేస్తాడు ఇతను. Many of the church pastors, many of the preachers, after 20 years also, they are using the driving school car. చాలా సంఘాలలో చాలా పాస్టర్లు అందరూ కూడా 20 సంవత్సరాల నుంచి సంఘాన్ని నడిపిస్తున్నా కూడా ఇంకా డ్రైవింగ్ స్కూల్ కారులో ఏ విధంగా ఉండి అదే విధంగా నేర్పిస్తా ఉన్నారు. Make the people so much of depend on themselves. ఈ యొక్క వారి మీదే పరిపూర్ణంగా ఆనుకునేటట్లుగానే నేర్పిస్తున్నారు. Make the people, they think they are the direct agent of heaven. ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి అవగాహన కలిగిస్తున్నారంటే మేమే పరలోకానికి మీకు మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులం అన్నట్లుగా చూపిస్తున్నారు. Even many of the foolish believers thinking like this, in their life will God show to that people. They are foolishly believe like ఈ this. యొక్క బుద్ధి లేని విశ్వాసులు కూడా అదే నమ్మి ఆ విధంగానే తయారవుతూ ఉన్నారు. Even in our midst, brother Jeremiah is there. He is the postman. He deliver the cover of register cover directly. Who is the name written on the envelope? He directly deliver and get the signature. మన మధ్యలో ఇర్మియా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పోస్ట్ మ్యాన్. ఆ పోస్ట్ మ్యాన్ చేసే పని ఏంటంటే ఆ ఉత్తరం మీద ఆ కార్డు మీద ఎవరు అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కల్లా వ్యక్తికే డైరెక్ట్ గా డెలివరీ చేస్తాడు. Even sometimes the money order comes also, he check the Aadhaar card, he check the driving license. After that only he pay the money. ఒకవేళ ఒక వ్యక్తికి మనీ ఆర్డర్ గాని వచ్చింది అనుకోండి, ఆ మనీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళి అసలు ఈ మనీ ఆర్డర్ పొందుకోగలిగినటువంటి వ్యక్తి నువ్వేనా కాదని ఆధార్ కార్డు, లైసెన్స్ కార్డు ఏదో ఒకటి చూపించిన తర్వాతే అతడు ఆ డబ్బుని ఇస్తాడు. Foolishly, many of the believers are like this now. God delivered that courier to that particular man who is running the church for his own benefit, for his own survive, not for God called him to do this ministry. Brother, எனக்கு புரியல, மறுபடியும் சொல்லுமா? This foolish believers are thinking like this. God delivered that cover to that man who is running the church. ఈ యొక్క బుద్ధి లేనటువంటి విశ్వాసాలందరూ కూడా సంఘాన్ని నడిపించేటువంటి కాపరి విషయంలో ఈ విధంగానే ఆలోచన కలుగుతున్నారు. They are thinking that fellow is not called by God. He is running by the church for his own benefit and his survival. ఆ యొక్క సేవకుడు దేవుని చేత పిలవబడలేదు, వాడు కూటి కోసం ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు కాబా అన్న విషయం ఈ యొక్క బుద్ధి లేని విశ్వాసం గ్రహించాలి. His interest not for people's 10%. ఆ వ్యక్తి విశ్వాసాల మీద ఇంట్రెస్ట్ గా లేడు గానీ దశమ భాగాలు అంటే చాలా ఇష్టంగా ఉన్నాడు. See brothers, please understand, in our churches, in our gatherings, not like to we are explaining everything here. No, we ask you people directly receive every day basis, received something from God about running a family, about living a life in this world, about the hard situation, even then in your workplace and every place and every day. కాబట్టి మనము కూడుకున్నటువంటి గ్యాదరింగ్ మనం ఏ విధంగా ఉండాలంటే ఈ కార్ డ్రైవింగ్ లో రెండు ఉన్నట్లుగా ఎవడో ఒకడు కంట్రోల్ చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. మన కుటుంబ జీవితాన్ని నడిపించుకోవాలన్నా, వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకోవాలన్నా, పని స్థానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఈ విషయాలన్నీ కూడా డైరెక్ట్ గా మనము దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి స్థానంలో ఉండవలసిన వారమై ఉన్నాం. We may have a word like this: I have facing the situation, God spoke to me and I have done it.
this is my witness. This is the one give the enlightening to our hearer. కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉండాలంటే, మనం ఏ విధమైన ఇతరులు ప్రోత్సహించేటువంటి వారంగా ఉండాలంటే, ఇదిగో నేను ఈ విధమైన సమస్యలో పడ్డాను, నేను ఈ సమస్యలో దేవుని దగ్గర డైరెక్ట్ గా అడిగాను, ఆయన చెప్పినట్లు నేను చేశాను, నాకు విడుదల కలిగిందని చెప్పే స్థానంలో ఉన్నప్పుడు అది వినే వారికి ఎంతో మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. So when we read the word of God and separate time to read regularly, then God spoke to us. We may take some notes in our Bible or in our the notepad, and we meditate the whole day. Then it will give us so much of power in our mind and in our body. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని అనుదినము చదివేటువంటి వారిగా ఉండాలి. తర్వాత చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలు పొందుకొని ఒక నోట్స్ లో రాసుకొని దాన్ని ఆ దినమంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి, శారీరకమైన జీవితానికి చాలా సంతోషకరంగా ఉంటుంది. See the condition of many people. They are speaking about the political. They are speaking about the comedy in the film. They are speaking about that other countries. They are speaking about pandemic condition. Many of the things they are readily speak. ఈ దినాల్లో మనం చూస్తా ఉంటే అందరూ చాలా మంది రాజకీయం గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇతర వాళ్ళ గురించి, ఇతర దేశాలు ఏం జరుగుతుందో వాటి గురించి, కరోనా వ్యాధి గురించి మాట్లాడుకోవటం, ఈ యొక్క విషయాలు చర్చించుకోవటం మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు జనం అంతా. What is the indication? They are closely related with the updated news. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా వార్తలు ఏం జరుగుతున్నాయి అని వాటితో సంబంధం కలిగి వాటి మీద అంటుపెట్టుకున్నటువంటి వారిగా ఉన్నారు. Related with this comedy scene and comedy program. వారు ఈ యొక్క జోకులు, కామెడీ ప్రోగ్రామ్స్ కి చాలా ఇంట్రెస్ట్ గా, వారు సన్నిహితంగా ఉన్నటువంటి వారు. Closely related with the worldly news. The whole world news they are occupying, put it inside the mind. లోకంలో జరుగుతున్నటువంటి వార్తలకి సన్నిహితంగా ఉన్నారు. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి లోక వార్తలతో మైండ్ నింపుకుంటున్నారు. How you are saying all the things, brother? I seen in my life, in my particular experiences. Yeah. ఇవన్నీ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు బ్రదర్ అంటే, నా జీవితంలో కూడా ఇట్లాంటి అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నాను. Really I tell you, brother, I was a person missing many things. Why? Because I am so much of involved in these things, my mind is fully occupied on that. కారణం ఏంటో సహోదరులారా, నేను వీటన్నిటి చేత నింపబడ్డాను కాబట్టి నా జీవితంలో చాలా కోల్పోయాను. కారణం ఏంటంటే వీటన్ని లోక సంబంధమైన వాటికి నేను సన్నిహితంగా ఉండడాన్ని బట్టి. So I just hearing weekly 1 or 2 things that I am taking inside, then it is like taking a chips. It is not a food, it is like a chips for me. దేవుని వాక్యాన్ని వారానికి ఒకసారి 2 సార్లు తీసుకుంటాను. అది ఎలాంటిదంటే చిప్స్ తిన్నట్లుగా, ఆ అన్నం కాకుండా. Here is in we very familiar verses in Psalm chapter 1 and verse 2. ఇక్కడ మన వాక్యాన్ని మనం చూద్దాము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. கர்த்தருடைய வேதத்தில் பிரியமாயிருந்து இரவும் பகலும் அவருடைய வேதத்தில் தியானமாய் இருக்கிற மனுஷன் பாக்கியவான். యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. See, right translation, ఆనందించుచు. So every day we may receive something from the Lord and put it in our mind and always singing. It is like all the animals eating and then they are swing. Asai potutte irupanga, swing, the same thing. యెహోవా యందు ధర్మశాస్త్రమందు ఆనందించడం అంటే ఏంటంటే, దేవుని వాక్యం నందు మనం పొందుకొని దాన్ని ఆ దినమంతా కూడా దాన్ని ధ్యానించడం. అది ఎలాగంటదంటే, ఒక జంతువు ఆహారాన్ని తిని దాన్ని మరలా నెమరు వేసుకున్నట్లుగా. So why? Because we may have so much of sinful attitude is inside. Our heart is full of corrupted, right? బయటికి మన యొక్క ప్రవర్తన మంచిగా ఉంది కానీ మన హృదయం అంతా కూడా చెడిపోయింది కదా. We need to be again and again what we received from the Lord, we will put it inside the mind and again it is written, கர்த்தருடைய வேதத்தில் இரவும் பகலும் தியானமாய்
We need to be meditate, but even we are working, even we are doing something, we are cooking and we are doing something, in our mind is always occupied with that, what we received from the Lord. మనము దేవుని దగ్గర నుంచి పొందుకున్న దానిని దివారాత్రములు అంటే రాత్రి పగలు దానిని ధ్యానించినప్పుడు ధన్యులు. అంటే మనం పని చేస్తున్నప్పుడు, మనం నుంచున్నప్పుడు, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి పొందుకున్న దానిని మనము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. See, God has created our body 24/7, 365 days working. The heart is working, brain is working, every part is working. చూడండి, దేవుడు మన శరీరాన్ని ఏ విధంగా తయారు చేశాడో తెలుసా? వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు కూడా పని చేసేటువంటి వాటిగానే చేశాడు. గుండె కొట్టుకుంటుంది, కళ్ళు చూస్తున్నాయి, మెదడు పనిచేస్తుంది, ఎప్పుడు కూడా పనిచేసేటువంటివిగానే ఉన్నవి. The same way in our mind also need to be work. We need to be allowed in the God's law and God's word that will change our character. కాబట్టి మన యొక్క మైండ్ లోనికి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రం మన మైండ్ లోనికి అనుమతించినప్పుడు అది వర్క్ చేసి మన యొక్క జీవితాన్ని, మన ప్రవర్తన మారుస్తూ ఉంది. New covenant life, it is not like a old covenant life when we read something and memorizing something and doing. No, it is not a Old Testament, it is not a New Testament life. మన యొక్క కృత నిబంధన జీవితము ఏదో ఒక వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం చేయటం ఇట్లా అనేది కాదు. Not dhyaninchu, brother. No. Memorizing and meditating totally different. దేవుని వాక్యాన్ని manapadam like a table, 1 + 1 = 2. Contestant చేయడం brother. Yeah. Contestant. Yeah. So in our mind, no, I tell you the reality in the new covenant life, God put something inside. God write something inside our inner spirit. Okay. Okay, brother. Prashant brother is correct. Yeah. Anybody continue? God is write something in our inner spirit. దేవుడు మన అంతరంగంలో ఉన్న ఆత్మను చూస్తూ ఉన్నాడు. So that is the thing, no, what exact going to be happen in our life, no, that is lead us and that is help us, that is give a growth in our character. కాబట్టి మన అంతరంగంలో ఉన్న విషయం అంతా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన విధానంలో మెరుగుపరచడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. That is the way we always have something in our heart. We always have, already God written something, right? ఇప్పటికే దేవుడు మన హృదయంలో రాసి ఉంచాడు కదా. Even the day and night we are so much of concentrating on this area, we have something always. కాబట్టి రాత్రి పగలు కూడా ఏదో ఒక విషయం మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. We want to take some decision and immediately we go to the Lord and God speak to us and we have something and we do it. That is the reason the weekdays at least we have a 7 word, right? కాబట్టి మనము ఏదైతే ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటామో దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. So we have at least in 1 month 30, in 1 year 365 and 3 years 900. See how much learn about God and God's ways in our heart, in our life, in our families. కాబట్టి నెల సంవత్సరాలు తరబడి మనము దేవుని యొక్క స్వరాన్ని మన హృదయంలో విని ఆ విధంగా అనుభవపూర్వకంగా మన దేవుని తెలుసుకోవచ్చు. So God word is like a seed. When you put that 1 mango seed, it will give 100 mangoes, right? ఒక్క మామిడి పండుని బ్రదర్
One mango seed will give the 100 mangoes. It will ఒక్క produce like మామిడికాయ a- 100 మామిడికాయలు ఇస్తూ ఉంటుంది కదా చెట్టు. God's word is like a seed. God's word is like a seed, right? దేవుని యొక్క వాక్యము కూడా ఒక విత్తనం లాంటిది. See that Psalm chapter 1, it is 3 is written. He is a person that planted the plant very near the water. It is written. కాబట్టి కీర్తన 1వ కీర్తన 3వ వాక్యంలో మనం చూస్తాము, నీతిమంతుడు ఏ విధంగా ఉంటా ఆకు వాడక ఫలమించు చెట్టు వలె ఉంటాడని చెప్పి. Then he has given the fruit on the right time. కాబట్టి తగిన కాలం మందు అతడు ఫలమిస్తాడని చెప్పి. And he is not dried. The leaf is not dried. కాబట్టి అతడు ఆకు ఆ చెట్టు యొక్క ఆకు వాడిపోదని చెప్పి. And always whatever he does, it will be done. కాబట్టి అతడు చేయదంతయు కూడా సఫలమైద్ది. See, what are the blessings when we communicate with God's word? We have a God's word in our life, in each and every situation. What are the things happen? కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్కుని మనం కలిగి ఉన్నప్పుడు అది ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో, ఏమేమి వస్తున్నాయో మీరు చూసారా ఇప్పుడు? We always very near with the water. Immediately we receive something. Immediately we got the wisdom. It is like a root is gone, take the water very near the river, right? కాబట్టి చెట్టు ఏ రీతిగా అయితే ఆ యొక్క నీటి యొక్క వాగుని అంటుకట్టుబడి ఉంటుందో, అప్పుడు అది తీసుకున్నదంతా కూడా ఆ చెట్టు నుంచి వచ్చే ఫలం అంతా కూడా ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో కదా. I tell you again and again, brothers, we need to have a close relation with God. It's a life giver. కాబట్టి దేవుడితో చాలా సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండటం ద్వారా ఖచ్చితంగా దేవుడు మన ద్వారా ఎంతో ఆశీర్వదిస్తాడు అందరినీ కూడా. God means God's word. God is word, brother. Please understand. దేవుని యొక్క వాక్కుని మనం అర్థం చేసుకుందాము, అదొక విత్తనం లాంటిది. God means God's word. In John Gospel 1, in the early days, word was there. God's means word, brother. యోహాను సువార్త 1:1 మనం చూసాము, ఆదియందు వాక్యము నేను, ఆ వాక్యమే దేవుడు అని చెప్పి. So the word of God is near with you. You get everything. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కలిగినట్టు నువ్వు సమస్తంలో కలిగినట్లే. And also you may give the fruit in your home, in your life, wherever in the time to time you give the fruit. It is written. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా ఉన్నా గానీ, ఇంట్లో ఉన్నా గానీ, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తగిన కాలం మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. You will not dry, you will not worry, you will not disturb, you will not have the mood out in your life. It is written in Psalm chapter 1:3. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడు నిరుత్సాహంలో ఉండవు, ఎప్పుడు కూడా నేరారోపణలో ఉండవు, ఎప్పుడు చెడ్డ మూడ్ లో ఉండవు, కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటావు. 3వ వచనం ప్రకారం 1:3. You understand that God's heart through his word, you will do something, everything prosper, brother, in your life. God will bless you. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఫలించేవాడుగా ఉంటావు. So somebody is receiving a word from the Lord, not giving the bribe of any of the things. For example, ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి ఒక వాక్కును పొందుకున్నట్లయితే, he understand that I will not give the bribe on this particular thing. కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయాన్ని అతడు బయటకు తెలియచేయకుండా ఉన్నట్లయితే, then he stand for the Lord. I tell you, without the bribe, God bless that particular thing, even the delays because of the corruption in this political and the social. కాబట్టి బ్రదర్, దేవుడు గనక దాన్ని మనం చూసినట్లయితే, దాన్ని దేవుడు మనం సరి చేసినప్పుడు అది ఏ విషయం అయినప్పటికీ మనం సరి చేసుకోకుండా ఉన్నట్లయితే, so I tell you, brothers, please have a direct receiving word from the proceeding in the mouth of God. We need to have the only one word at least a week, at least a day. రోజులో ఒక్కసారైనా, వారంలో ఒక్కసారైనా దేవుని నోటి నుండి వచ్చే మాటను మన హృదయంలో వినగలిగినట్లయితే, without the word don't proceed a day. కాబట్టి దేవుని యొక్క వాక్కు లేకుండా మనం రోజు గడపకూడదు. So here is in Psalm chapter 19 verse 7 says, there is no hurdles, or there is no hurdles in the word of God. It is written verse 7 in Psalm chapter 19. కీర్తన 19వ కీర్తన 7వ వాక్యంలో మనం చూసినట్లయితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిలా చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. So God's laws are perfect. They protect us, make us wise, and give us joy and light. It is written.
ఈ యొక్క వచనంలో ఈ విధంగా రాయబడింది, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో యథార్థత ఉంది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, అది నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టించును. See, I tell you, the word says it is give the joy in your heart. 8వ వాక్యం చెప్తూ ఉంది, యెహోవోపదేశములు నిర్దోషమైనవి, అవి నీ హృదయములను సంతోషపరచును. And God's ways and God's laws are very pure, it is written. కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాయబడింది, దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది, అది నమ్మకమైనది. So I tell you, brothers, why don't we understand this reality in our life? Always have something received from the Lord. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకుంటూ ఉండాలి. See, here is written words 10. He says verse 10. See the abbreviation of 10. 10వ వాక్యం యొక్క అర్థాన్ని మనం గ్రహించినట్లయితే, They are more desirable than gold. They are sweeter than honey dripping from the honeycomb. It is written. 10వ వాక్యంలో ఈ విధంగా తెలుపబడింది దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. Maybe the person lived in the Old Testament. He is concerning about the law of God, the 10 commandments. But in our days, we are receiving the direct word from the Lord. How much more we loving that as compared to this word? కాబట్టి ఈ యొక్క పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాళ్ళు ఆ ధర్మశాస్త్రం ఆ 10 ఆజ్ఞలు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల దేవుని హృదయాన్ని మనం తెలుసుకోవటం ద్వారా మనం ఇటువంటి ఫలించే జీవితం జీవించవచ్చు. Is more desirable, brother, in your life, in a day, in a month, in a week, or is the more desirable thing is something received from the Lord? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ యొక్క హృదయములో అటువంటి అంతరంగ ఆశను, ఆసక్తి నువ్వు కలిగినావా? దేవుని యొక్క నోటి నుండి మాట వినాలని. Desirable than gold. Gold was the most important thing on the olden days. That's the reason he put the gold here. పాత దినాల్లో బంగారానికి ఎక్కువ విలువ ఉంది కాబట్టి అక్కడ బంగారంతో కంటే కూడా విలువైందని దేవుని యొక్క వాక్యం పోల్చబడింది. They are sweeter than honey dropping from the honeycomb. జుంటు తినే దార కంటే కూడా నీ యొక్క ధర్మశాస్త్రము మధురమైంది. Dear brothers, please go to the honeycomb and drop one drop. Please seek the one drop from our honeycomb Jesus, our honeycomb God. Something, one drop. See the desire of a person. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ జుంటు తినే దారగా పిలువబడిన ఆ యేసు యొద్దకు, ఆ నోటి మాట కొరకు, ఆ ఒక్క తేనె చుక్క కొరకు మనమందరం వెళ్దాం. See, why? Because it is written the next word, for they were away from harm and give success to those who obey him. 11వ వాక్యం చెప్తూ ఉంది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. I received the warning when I received the one drop. I received the warning in my life. నేను ఎప్పుడైతే ఆ చుంటె తినే దారుల్లో ఒక చుక్క నేను ఆస్వాదించినట్లయితే వెంటనే నేను ప్రభు దగ్గర నుంచి హెచ్చరికను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. When I obey that, it will give fruit, it will give benefit to me. It is written in verse 11. ఆ 11వ వాక్యం చివరి భాగంలో ఉంది, ఆ యొక్క హెచ్చరిక నేను గైకొనటం వలన నాకు గొప్ప లాభం కలుగుతూ ఉంటుంది. And verse 12 says, I understand my iniquity. It is written. 12వ వాక్యం చెప్తూ ఉంది, తన పొరపాట్లు కనుగొని వాడెవడు. I know what is inside my heart. That one drop of honeycomb will show me who am I. నేను ఎప్పుడైతే ఆ చిన్న చుక్క జుంటు తేనె దార ఆ చుక్క నేను ఆస్వాదించినట్లయితే నా తప్పులు నేను కనుగొనగలను. దేవుడు Somebody is judging themselves, they are right. I felt they are not receiving anything from the Lord. ఏ వ్యక్తి అయితే తాను తీర్పు తీర్చుకోడో ఆ వ్యక్తి దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి ఆ వ్యక్తికి ఏది కూడా పొందలేదని అర్థం. You receive the one drop from the honeycomb. You know what are the benefits in your life? నువ్వు ఎప్పుడైతే ఆ చుంటి తినే దారిలో నుంచి ఒక్క చుక్కను ఆస్వాదించినట్లయితే ఎన్ని లాభాలు నువ్వు కలిగి ఉంటావో Verse తెలుసా? 12 is talking about knowing my iniquity, knowing my error.
12వ వాక్యం చెప్తూ ఉంది, తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించిన hidden నిర్దోషిగా తీర్చుము. crime. I am away from hidden crime. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. And willingly I am not going to do anything. Next word is talking. Willingly I am not going to anything. 13వ వాక్యం చెప్తూ ఉంది, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. And Perum Padagam, it is a very big crime because of one drop. It is written, please read it in verse 13. 13వ వాక్యం చెప్తూ ఉంది, ఆ యొక్క చిన్న చుక్క చుంటి తిరే దార ఎంత విలువైందో, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. Keep me from the deliberate wrong things. Help me stop doing them. Only then I can be free the guilt of innocent from some great crime. It is written. ఈ వచనం ఈ విధంగా రాయబడింది, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటి చేత నేను ఎప్పుడు కూడా ఆ దోషముల చేత నొక్కించబడుకున్నట్లు నాకు సహాయం చేయమని. One drop of honey. How much? ఒక్క చుక్క యొక్క తేనె ఎంత విలువ ఉంటుంది? That is the reason the verse 14 is closing like this. I like the verse 14. May my spoken words and unspoken thoughts be pleasing even to you, Lord. O Lord, my rock and the redeemer. ఈ 14వ వాక్యం చెప్తూ ఉంది, యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగా. What a wonderful prayer. Lord, my hృదయ ధ్యానము, it is pleasing to you, Lord. I want to be concentrate the one drop. I want to be concentrate your laws. I want to receive something every day from you, Lord. 14వ వచనములు ఎంత అద్భుతమైన ప్రార్థన కదా. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. Why? Because what is inside the heart, it automatically comes out through the mouth. ఎందుకంటే హృదయంలో ఏదైతే ఉందో అదే నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. Don't be empty your heart, dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరుడా, దయచేసి నీ యొక్క హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు. Day and night meditate and receive one drop in all situation and fill your heart. Your mouth will be pleasing to God. Why? Because you spoken the God's word. ప్రియమైన సహోదరుడి సహోదరుడా, దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు గాని దాని ద్వారా నువ్వు ఫలాన్ని పొందుకుంటావు. అప్పుడు నీ నోటి మాటలు నీ హృదయ ధ్యానము దేవునికి So much of involving these worldly things, so much of reading and receiving, and many of the unwanted things is like a garbage. Don't put the garbage inside. కాబట్టి బయట ఉన్నటువంటి పనికిరైన వాటికి ఆ చెత్త అంతా తీసుకొచ్చి నీ హృదయంలోకి తీసుకురావద్దు. I tell you, brothers, every day morning receive something from the Lord. ప్రతి ఉదయమున దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకో. Don't be satisfied reading and something. I tell you, please confirm it. It is from the honeycomb. దయచేసి ఆ చుంటెత్తిన దార అయినటువంటి ఆ యేసు యొద్దకు వెళ్ళు. And then, and any situation comes in your family or the workplace, receive something from one drop for get the wisdom and handle the situation. నీ కుటుంబంలో కానీ నువ్వు పనిచేసే స్థలంలో కానీ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ చుంటు తినే దారి దగ్గరికి వెళ్ళి ఒక్క చుక్క నువ్వు పొందుకున్నట్లయితే జ్ఞానయుక్తంగా ఆ యొక్క సమస్యను నువ్వు పరిష్కరించగలవు. Matthew chapter 4:4, Jesus is telling to this word to Satan. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యంలో ప్రభువైన యేసు సైతానుతో చెప్పిన మాట ఈ విధంగా Man ఉంది, will not live bread alone. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ That word proceeding from the mouth of God. దేవుని నోటి మాట వలన జీవించును అని. The proceeding in the mouth of God, each and every day, each and every situation. ప్రతిరోజు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని నోటి మాట నాకు అవసరమైంది. I don't know what is the meaning of Devana Noki Mata, but real meaning is each and every word proceeding from the mouth of God
that will give the life. కాబట్టి దేవుని మాట అని చెప్పి తెలుగులో రాయబడింది, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని చెప్పి. So please, brothers, have a word always. ఎల్లప్పుడూ కూడా అటువంటి వాక్కును మనం కలిగి Dear ఉండాలి. brothers and sisters, please fill your heart with the real received word of God. నీ యొక్క హృదయం అంతట్లో కూడా నిజమైన దేవుని యొక్క ప్రతి మాటను నీలో జీవింపచేయి. May God bless you all coming days full of word, each and everybody. దేవుడు మనందరిని కూడా తన వాక్కుతో నింపి బలపరచును గాక. Amen. మీరు విన్నటువంటి ఈ యొక్క ప్రత్యక్ష మనం చూసినట్లయితే బ్రదర్ షేర్ చేసినటువంటి వాక్యంలోనే ప్రవచన వాక్కును మనము చూసాము. అదేంటంటే అనుదిన జీవితంలో మనము నేరుగా దేవునితో సంబంధం కలిగి ఉండకుండా ఏదో పుస్తకం ద్వారా లేదా ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారాను, కొంతమంది ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తులు క్యాలెండర్ లో ఆ రోజు వచ్చినటువంటి వాక్ని ఏదో ఒక వచనాన్ని చదివి దాన్ని బట్టి వాళ్ళు ఏదో వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు సంతృప్తిపరుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికంటే కూడా మరి వాక్యాన్ని బోధించి ప్రసంగించే వాళ్ళు కూడా దేవుని యొక్క స్వరాన్ని నేరుగా వినలేరు. కాబట్టి ఇక బ్రదర్ షేర్ చేసినటువంటి ఆ యొక్క వాక్యంలోనే మనం చూసాము, నిజంగా దేవుడు మాట్లాడే దేవుడిగా ఉన్నాడని చెప్పి నా జీవితంలో ఈ రోజు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల్లో కూడా జుంటె తేనె దార అయినటువంటి మధురమైనటువంటి ఆ వాక్కును నేను కలిగి ఉన్నట్లయితే ఆ రోజు వచ్చే ప్రతి సమస్యను కూడా నేను పరీక్షించగలుగుతాను. వ్యక్తిగతంగా నా అంతరంగంలో నా రహస్యంలో ఉన్న విషయాలు కూడా దేవుడు నన్ను హెచ్చరిస్తాడు. అంత మాత్రమే కాదు, హెచ్చరిక పడటం మాత్రమే కాదు, కానీ నా రహస్యంలో ఉన్న పాపాలన్నీ కూడా నాకు తెలిసేటట్లు చేయటం మాత్రమే కాదు, దాని నుంచి విడుదల పొంది నిజంగా నేను ఎప్పుడు కూడా ఆ నీటి వారన నాటబడిన చెట్టు వలె ఉండి నేను చేసేదంతా కూడా అది సఫలమైద్దని చెప్పి దేవుడి యొక్క వాక్కులో ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం చూసాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆ బంగారము కంటేను ఈ లోకంలో వెండి కంటేను అదే విధముగా జుంటు తిన్న దార కంటే కూడా మధురమైనటువంటి ఆ వాక్కును మనము కలిగి ఉన్నట్లయితే బ్రదర్ లాస్ట్ లో షేర్ చేసినట్లుగా మత్తయి 4:4 దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల మనుషులు జీవిస్తారని చెప్పి మనం అందరం కూడా ఆ వాక్కును కలిగి జీవిద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరైనా ఉన్నట్లయితే పంచుకోవలసింది మిమ్మల్ని